చూడాల్సిందే మనం. ఓకే, జంపన్న గారు మీరు లైవ్లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ పోలీస్ ఉన్నతాధికారి రెడ్డన్న గారు. రెడ్డన్న గారు నమస్తే సార్. నమస్కారం అండి. రెడ్డన్న గారు, మనం చూసామంటే గత 3 సంవత్సరాలుగా కొంత మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు జంపన్న గారు లాంటి ఉద్యమకారులు చాలామంది లొంగిపోవాలి, లేదంటే మనం ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి, పరిస్థితులు బాగోలేదని చెప్పినా కూడా లేదు. ఏ విధంగా ఎవరైతే లొంగిపోయారో వాళ్ళందరినీ ద్రోహులుగా, ఉద్యమ ద్రోహులుగా అదే మావోయిస్టులు 2 వర్గాలుగా విడిపోయి రచ్చ జరిగిన సందర్భం. కానీ ఫైనల్గా ఇప్పుడు దేవిజీ లాంటి కీలక నేతలు కూడా ఈరోజు లొంగిపోయారు. ఇంకా లొంగిపోవాల్సిన సంఖ్య వేల మీద లెక్క పెట్టచ్చు. మీరేమనుకుంటున్నారు? ఆపరేషన్ కగార్ ముగింపుకు వచ్చినట్టయినా ఇక ఇది ఒక మహా ప్రస్థానమైన అనుకోవచ్చా మావోయిస్టుల వ్యవహారం ఇక్కడ? ఇప్పుడు సమయముతో పాటు ప్రజలతో పాటు ప్రభుత్వాలు అనుగుణంగా నడుస్తూ ఉంటాయి. ఒక రకంగా ఇప్పుడు ఒకప్పుడు మనకు టెలిఫోన్ అందుబాటులో ఉండేది కాదు, రహదారుల వ్యవస్థ ఉండేది కాదు, ప్రజలు చైతన్యవంతం చదువుకోలేదు, ప్రజలకి ప్రపంచంలో ఏం జరిగేది తెలిసేది కాదు, అన్యాయాలను ఎదిరించే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అనుగుణంగా నిజంగానే అప్పుడు వచ్చిన ఈ మూమెంట్ ఏదైతే నక్సల్బరీ మూమెంట్ ఏదైతే ఉందో ఆ కాలానికి ఇది అవసరము. ఎందుకంటే చాలా మంది భూస్వాములు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చాలా విధాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు. అప్పుడు ఉద్యమం యొక్క అవసరం చాలా ఉండేది. పోను ఏమైందంటే మీకు రహదారులు పెరిగాయి, అదేవిధంగా కమ్యూనికేషన్ పెరిగింది. ప్రపంచంలో ఇప్పుడు చూడండి, మీరు 10 ఏళ్ల క్రితం ఎక్కడైనా, 20 ఏళ్ల క్రితం ఎక్కడైనా ఏమైనా జరిగితే అది ఎవరికి తెలిసేది కాదు. ఏ 1 ఇయర్ పాటు 2 ఏళ్ళలో పట్టేది, అంతవరకు కూడా తెలిసే పరిస్థితులు లేవు. ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ ఏ మూల ప్రాంతంలోనైనా ఎవరికైనా చిన్న అన్యాయం జరిగినందంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా కూడా వస్తుంది. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా ఒక సెల్ ఫోన్ బాంబు ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఎంతమంది దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయో అందరూ కూడా అన్యాయం ఎక్కడ జరిగినా ప్రజలకు తెలియపరిచేటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. సో అప్పట్లో నక్సలైట్ మూవ్మెంట్ ఎందుకంటే అవసరం ఉండేది, అన్యాయాలను ఎదిరించడానికి ఒక అపూర్వ శక్తి లాగా పనిచేసింది. అది పోను డిటీరియేట్ అయింది. దానికి కారణం ఏమంటే ప్రభుత్వాల నుంచి అందాల్సిన ఫలాలు పూర్తిగా అందకపోయినా మొదటితో పోల్చుకుంటే చాలా వరకు నయం. అదే విధంగా పెత్తందారి, అదే భూస్వామి వ్యవస్థ చాలా వరకు తగ్గిపోయింది. సో ఈ కారణానుగుణ్యంగా, అదే కాకుండా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో ఏమైందంటే తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆలోచన. అది మామూలుగా మొదటి నుంచి కూడా ఈ ప్రజాస్వామ్యవాదులు మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం వాళ్ళని కూడా కోరేదేమో, వాళ్ళు కూడా మంచి వ్యక్తులే, మంచి సమాజానికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశమే. కాకపోతే ఉద్దేశములో పాలించుకునేటువంటి ఇది పద్ధతి ఏమైతే ఉందో అది మంచిది కాదు. వాళ్ళు ప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలుగా ఎంపీ కావచ్చు, ఎంపీలుగా ఎంపీ కావచ్చు, ఏదో ఒక స్థాయిలో సర్పంచ్ దగ్గర నుంచి ఎన్నికయ్యి ప్రజలకి వాళ్ళు న్యాయాన్ని సమకూర్చవచ్చు. అందరూ కూడా అదే కోరుకుంటాడు. హింసతో న్యాయాన్ని సమకూర్చలేము, బాపెట్టి చేయలేము. అదే విధంగా కాలం మారిపోయింది. ఇప్పుడు మనం ఒక 100 ఏళ్ల క్రితం ఇక్కడ నుంచి బొంబాయికి పోవాలంటే కాశీకి పోయినోడు కాతికి పోయినోడుతో సమానమే అనేవాళ్ళు కదా. అందుకనే పోయేటప్పుడు అన్ని వదిలేసి ఇంకా ఎప్పుడు వస్తానో రాదో అని. ఇప్పుడు ఏమైంది, పొద్దున పోయి సాయంత్రం కాశీ తీర్థం తీసుకొని ఇంటికి వచ్చి భోంచేయచ్చు. సో అటువంటి కాలానికి వచ్చేసాం. సో సమయం మారింది, సమయంతో పాటు ప్రజలు మారాలి, ఉద్యమాలు మారాలి. ఇప్పుడు ఉద్యమాలతో ఏమీ సాగదా అంటే ఎన్నో దేశాల్లో, ఇప్పుడు పక్క దేశాల్లో, పొరుగు దేశాల్లో చిన్న ఉద్యమాలతోనే రాజ్యాధికారాలు పోగొట్టుకుని మామూలు అయిపోయినారు. కాబట్టి ఉద్యమం మంచిదే కాదనలా, ఉద్యమం యొక్క రూపం స్వరూపం మారాలి.
కాబట్టి అది కాలానుగుణంగా మార్పు అవసరము, ఓకే, అది జరగాలి కూడా. రైట్, అంతేగాని హింసాత్మక ధోరణితో ఉద్యమాలు చేసి ప్రజలకు మేలు చేయాలంటే కాలాలు పోయినాయి. కాలంతో పాటు మనము మారాలి. అది రైట్. అంటే ఈ పరిణామాలు ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఆపరేషన్ కగార్ మార్చి నెలాఖరుకు టార్గెట్ పెట్టుకుంది కేంద్రం. దాదాపు ఇక ఓకే, మావోయిస్టులకు సంబంధించి మావోయిజం ఎప్పుడు అంతం కాదు, కానీ ఎక్కడ కూడా మావోయిజంలో మార్కిజంలో కానీ ఆయుధాలు పెట్టాలని ఎక్కడ చెప్పలేదు. అది ఒక కారణమే. బట్ అదే ఇక్కడ వరకు వచ్చింది. బ్రేక్ అయింది. కాదు సార్, ముగింపుకి వచ్చినట్టేనా మొత్తం? మీ అంచనా ఏంటి సార్ రెడ్డన్న గారు? ఒకటి ఏమిటంటే, ఇప్పుడు ఉద్యమం తిరుపతి కానివ్వండి, ఆ తర్వాత మల్లాజీ రాజిరెడ్డి కానివ్వండి, నరసింహారెడ్డి కానివ్వండి, ఇంకోళ్ళు ఇవాళ సరెండర్ అయిన వ్యక్తి కానివ్వండి, వీళ్ళందరూ కూడా సరెండర్, అదే ప్రముఖులందరూ సరెండర్ అయిపోయినారు. ఇంకా మహా ఉద్యమంలో మిగిలిన 100, 25 మందో లేకపోతే 200 మందో 300 మంది ఉంటే వాళ్ళు కూడా సరెండర్ అయిపోతారు. డెఫినెట్ గా ఉద్యమము ఇప్పటికీ ముగిసినట్టే. ఈ ఉద్యమం అంటే సాయుధ పోరాట దళ ఉద్యమం ముగిసినట్టే. ఇక వేరే ఉద్యమాలు రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో, ప్రజాస్వామ్యాన్ని విలువ ఇవ్వకుండా పోతారో అక్కడ డెఫినెట్ గా క్వశ్చనింగ్ అథారిటీ ఉంటుంది, ఇవాళ కాకపోయినా రేపు. అంతేగాని సాయుధ పోరాటము, సాయుధం అంటే హింసాత్మకంగా తుపాకీ పట్టంతోనే రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి అదే మీరు అన్నట్టుగా తుపాకీ కొట్టంతో రాజ్యం సాధించాలన్న ఏదైతే ఆ సిద్ధాంతాన్ని కాల్చినట్టే. రైట్, రెడ్డన్ గారితో మళ్ళీ మాట్లాడదాం. ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు 1970లో గాని 80లో గాని ఉద్యమం అంటే వెనకాల పోయి మహామేధావులు, చదువుకున్నోళ్ళు, డాక్టర్లు అందరూ కూడా జాయిన్ అయినారు. అవును.